అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత అయితే ఫుల్ వీడియో చేస్తున్నాను. అసలు అవి చేయడానికి మనకి వీడియోస్ అనేవి అవ్వట్లేదు అనమాట. మా పాపకి మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేయాలి అనేసి మరేంటనేసి ఆ పనుల్లో బిజీగా ఉన్నాను. అందువల్ల అయితే ఈ వీడియో అసలు తీయడమే అవ్వట్లేదు. సరే మా స్కూల్కి ఎలాగ వెళ్తే అన్నీ మనం పాపకు సంబంధించినవన్నీ కొనాలి కదా, అందుకని షాపింగ్కి వచ్చామన్నమాట. స్కూల్ బ్యాగు, లంచ్ బ్యాగు అన్నీ తీసుకోవడానికి షాపింగ్కి వచ్చాము. షాపింగ్ చేస్తున్నాము. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మా పాప లెగ్స్ నుంచి స్కూల్కి వెళ్ళి నుంచి మొత్తం వీడియో అయితే తీసామన్నమాట. ఎలా బయలుదేరింది ఏంటి అనేది మీకైతే బాగా అర్థమవుతుంది. వీడియో అంతా చూడండి. మా పాపకి మా బాబుకి లంచ్ బ్యాగులు అలాగే స్కూల్ బ్యాగులు కూడా తీసుకున్నాం అనమాట. ఈ విధంగా అదికైతే ఇప్పుడు ఇంట్లో ఆల్రెడీ సైకిల్ ఉంది, కానీ సైకిల్ కావాలని మారం చేస్తుంది అనమాట. సైకిల్ చూస్తాను కానీ కొనము, ఎందుకంటే ఆల్రెడీ సైకిల్ ఉంది ఇంట్లో కాబట్టి కొనమనమాట. ఈ విధంగా అన్నీ కొనేసామన్నమాట. కొనేసి ఇప్పుడు బాటిల్ బాక్సులు ఇలాంటివి తీసుకోవడానికి వెళ్ళాము. మనకి లంచ్ బ్యాగులు ఇవన్నీ అయిపోయాయి. బాటిల్ కావాలంటున్నాడు. ఎన్ని బాటిల్ ఉన్నాయి మా అబ్బాయికి అయితే సరిపోవన్నమాట. అందుకని బాటిల్ కొనేసాక మేమైతే మా ఆయన బిల్ వేయడానికి వెళ్ళాడు. మేము కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాం అనమాట. ఈ విధంగా మొత్తం అయితే కొనేసి మొత్తం అలా వీడియో మీకోసం. ఈ షాపింగ్ మాల్ చాలా పెద్దదనమాట. మంగళ అంటారనమాట. తమిళనాడులో తిరుచినాపల్లిలో ఉంటుంది షాపింగ్. చాలా బాగుంటుంది. షాపింగ్ అయ్యేసరికి ఒక 2 అయిపోయిందనమాట. 2 అయింది దాని కాబట్టి మేమైతే మంచి హోటల్కి వెళ్ళి బిర్యానీ, లాలీపాప్స్ అన్నీ ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా షాపింగ్ అయిపోయింది. అలాగే హోటల్కి భోజనం చేసి అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక మరుసటి రోజు నుంచి తీసిన వీడియో అనమాట ఇది. మా పాపకి ఈరోజు అడ్మిషన్ వేయడానికి అయితే స్కూల్కి బయలుదేరుతానమాట. స్కూల్కి వెళ్ళే ముందు మా పాపను అడుగుతున్నాను, అక్కడ ఏడకంట ఉండాలి, అమ్మని అడగకూడదు అనేసి అన్నీ చెప్తున్నాను అనమాట. అలాగే అని అంటుంది. ముందు వెళ్ళే రోజు కాబట్టి కొంచెం ఖుషిగా అంతే. ఈరోజు వెళ్ళి తీసుకొని వచ్చేస్తాం కాబట్టి కొంచెం ఖుషిగానే ఉందన్నమాట. ఏడుపు ఇలాంటివి లేవు, వెళ్ళి తీసుకురావడమే కదా, అందువల్ల ధైర్యంగా ఉంది. దాన్ని అక్కడ బొమ్మలు అన్నీ ఇస్తారని చెప్పడం సరే అనేసి అయితే పల్లగా ఆలోచిస్తుంది అనమాట. కళ్ళు చూడండి ఎలా మెటకరిస్తుంది. ఈ విధంగా అయితే ఈరోజు అయితే మనం పాపకి అడ్మిషన్ వేయడానికి అయితే స్కూల్కి వెళ్తున్నాను అనమాట. చిన్న పాప అంతే కాదు, 4 సంవత్సరాలు అవుతున్నాయి అనమాట. మా పాపకి 4 పూర్తి అవుతున్నాయి. అందువల్ల అయితే వేయడం జరుగుతుంది. ఎల్కేజీలో అయితే వేస్తున్నాం అనమాట. అందువల్ల ఎల్కేజీలో వేస్తున్నాము. మరి ఇంకా ఇంట్లో ఉన్న అల్లరి ఎక్కువ చేస్తుంది, అందువల్ల అయితే వేయడం జరుగుతుంది అనమాట. స్కూల్కి అయితే వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఇచ్చాడు చెప్పు. అడ్మిషన్ వేసాము. ఇదైతే అడ్మిషన్ వేసిన ఫస్ట్ రోజు అనమాట. మా పాపని పడుకుంది. మార్నింగ్ 7 అవుతుంది కానీ లెగట్లేదు. దానికి 8:30కి స్కూల్ అనమాట. లేపుతున్నా లెగట్లేదు. చాలా అంటే చాలా మారం చేస్తుంది. ఫస్ట్ డే ఇలా ఉంటే ఇంకా మిగతా రోజులు ఎలా ఉంటాయి ఏంటనేది నేనైతే చాలా టెన్షన్ అయిపోయాను. కిందిరి జాలొద్దా, డోరుముక్కులు వద్దు, మూతులు ఊచిపోయే, తంగమూటలు ఊచిపోయే, చిచ్చుల పండులు ఊచిపోయే, యాసకలు వేయకూడదు. లోగురా అబ్బాయి రోజైతే కొత్త యూనిఫాము, సాక్స్ అన్నీ కొత్తవి. లేసిపో 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 లేసిపో. వండు వరదు నరి వరదు లెగ్గిచిపోరా తంగమూట, చిచ్చిలి పండు కిచి 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 కిచి. అప్పుడు ఒక అరగంట అయింది. లేపాక నీట్గా రెడీ చేసేది. ఈరోజు యూనిఫామ్ వద్దని ఏడ్చింది. అందువల్ల అయితే సివిల్ వేసేసి స్కూల్ వరకు అయితే తీసుకెళ్ళాము. స్కూల్ నుంచి ఆ రూమ్ ముందున గజాల్లాగా ఉన్నాయి కదా, ఆ గజాలు పట్టుకుని అసలు లోపలికి స్కూల్ రూమ్లోకి అయితే వెళ్ళట్లేదు. చాలా అంటే చాలా ఏడుస్తుంది. మిగతా పిల్లల్ని చూసి ఇది కూడా ఏడుపు స్టార్ట్ చేసింది. ఏమవుతుంది ఎంతో చూద్దాం రండి. అక్క చైర్లో కనిచ్చి పోలా ఇచ్చిమా. అయ్యో వీటిలో నల్ల కలమిచ్చే ఇంకా మరి ఒక్కరు వచ్చినమ్మా. వా వాడా తంగమూటాలు కూడా వాడా, చిచ్చుల పండు కూడా కూడా ఎను విడాడి அங்கே பாரு எல்லாம் டாடி வராங்க. வா வா సరిపోదా దాని ఏడుపు అయితే. అసలు గజ్జల్ని విడట్లేదు. వాళ్ళ డాడీ వచ్చి కూడా
తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు కానీ చాలా అంటే చాలా గట్టి పెట్టుకుందనమాట. పిల్లలందరూ గోల గోల. ఈ గోలను చూసి ఇది ఇంకా ఏడుపు ఎక్కువ స్టార్ట్ అయిందనమాట. అందరు పిల్లలు ఏడుస్తున్నారు చాలా అంటే చాలా. అవి చూసి ఇది కూడా ఏడుపు స్టార్ట్ చేసింది. వాళ్ళ డాడీ అయితే రూమ్కుల్లో తీసుకెళ్ళి వెళ్ళడానికి అయితే చూస్తున్నాడు. ఏం చేస్తుందో ఏటో కానీ చాలా అంటే చాలా ఏడుస్తుంది. ఫస్ట్ డే కాబట్టి పిల్లలందరూ ఏడుస్తున్నారు. అందువల్ల నాకు కూడా ఏడుపు వచ్చేసింది. ఇప్పుడైతే నవ్వుతున్నాను కానీ చాలా అంటే చాలా ఏడ్చింది అనమాట. ఆయనైతే వీడియో తీసి వెళ్ళిపోతే ఇంకా ఏడుస్తుంది అంటున్నాడు. అందువల్ల అయితే నేనైతే పక్కకి వెళ్ళి తీస్తున్నాను. అది నన్ను చూడట్లేదు కానీ చాలా అంటే చాలా ఏడుస్తున్నారు. చూసారా అందరు పిల్లలు ఏడుస్తున్నారు అన్నమాట. అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి పిల్లలు ఒకేసారి ఏడుస్తుంటే మరి ఒకరిని చూసి ఒకరు ఏడుపు స్టార్ట్ చేసేస్తారనమాట. ఆ రోజైతే అలా గడిచిపోయిందండి ఫస్ట్ డే. సెకండ్ డే అయితే నేనైతే మా పాపని అసలు అసలు నేనైతే లేపలేదు. తనే 6:30 కల్లా లేచిపోయి అయితే నీట్గా స్నానం చేసుకుని నీట్గా బయలుదేరడానికి అయితే నీట్గా ప్రిపేర్ అయిపోయిందనమాట. ఈరోజైతే యూనిఫామ్ వేసుకొని వెళ్తుందనమాట. మా పాపకి 3 రకాల డ్రెస్సులు అనమాట. సోమవారం బుధవారం ఒకటి, మంగళవారం లక్షవారం ఒకటి, శుక్రవారం వేరనమాట. అలా 3 డ్రెస్సులు ఇచ్చారు. ఈరోజైతే రెడ్ అండ్ బ్లూ అనమాట. ఈరోజు ఇలా బయలుదేరిస్తున్నాను. కొంచెం బయలుదేరడానికి ఇంట్రెస్ట్ లేదు కానీ వెళ్ళక తప్పదన్నట్టుగా బయలుదేరుతుంది. కాకపోతే నేను అసలు లేపడానికి అయితే చాలా ఇబ్బంది పడుతుందేమో కానీ ఇదైతే తొందరగా లేచిపోయిందనమాట. ఫస్ట్ రోజు మాత్రం కష్టపడ్డాను తప్ప రెండో రోజు తను నీట్గా లేచిపోయింది. నాకైతే చాలా సర్ప్రైజ్గా అనిపించింది అనమాట. చాలా దుఃఖపెట్టేస్తుంది అనుకున్నాను. కాకపోతే పర్వాలేదు, కొంచెం సరిగా ఉంది. అందువల్ల అయితే నేనైతే దీంట్లో మాత్రం చాలా కొంచెం ధైర్యంగా ఉన్నాను అనమాట. ఇప్పుడైతే నీట్గానే బయలుదేరుతుంది. వచ్చేటప్పుడు అయితే చేస్తుందేమో కానీ నేనైతే ఈరోజు వెళ్ళట్లేదు. వెళ్తే ఏడుస్తుందేమోనే నేనైతే వెళ్ళట్లేదు అనమాట. వాళ్ళ డాడీ బండి మీద అయితే తోలేస్తున్నాను ఇద్దరిని కూడా. వచ్చేటప్పుడు నేను కంపల్సరీగా తేడానికి వెళ్ళాలి కాబట్టి ఈ నెలల్లో హాఫ్ డే కాబట్టి హాఫ్ డే అంటే 12 గంటలకు ఒగ్గేస్తారనమాట. నెలలు ఇలా అలవాటు చేయడానికి హాఫ్ డే పెడుతున్నారు. అందువల్ల 12కి నేను తేడానికి వెళ్ళాలి. ఇప్పుడైతే వాళ్ళ డాడీ బండి మీద వెళ్ళిపోతుంది. బాయ్ చెప్పమని కూడా చెప్పట్లేదు. మంచి ఖుషీగా వెళ్తుంది. నాకు ఇలాగే వెళ్ళాలని అది అలా వెళ్తే నాకు ఇష్టమే కానీ అక్కడికి వెళ్ళాక ఏడుస్తుందేమో అనేసి అయితే నేనైతే ఆలోచిస్తున్నాను. కాకపోతే ఇక్కడ బాగా బయలుదేరింది. నేనైతే అక్కడికి స్కూల్కి అయితే ఈరోజు తెల్లవారైతే వెళ్ళలేదు. అక్కడ వెళ్ళాక పరిస్థితి ఏంటో మరి నాకు తెలీదు. వాళ్ళ డాడీ ఏం చేస్తాడేంటో. వాళ్ళ డాడీ వెళ్ళినా కూడా ఏడుస్తుంది. అందువల్ల నేను వెళ్ళలేదు. మరి ఎందుకని వాళ్ళనైతే పంపించేసనమాట. వీళ్ళు పంపించాక నేనైతే ఇంకా మిగతా పనులు చూసుకొని 12 గంటలకు మరి ఎలా తేడానికి వెళ్ళాలి కదా. అందువల్ల అయితే నేనైతే బయలుదేరడానికి ఇంట్లోకి వెళ్ళిపోయాను. వాళ్ళైతే బయలుదేరి వెళ్ళిపోయారనమాట. మధ్యాహ్నం తేడానికి వెళ్ళినప్పుడు చూడండి మీ అంతా ఏడ్చిందనమాట. నిజంగా నచ్చితే వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.